దేవుడిచ్చిన కాలం బట్టి మీ అందరి ముందుకు రావడం జరిగిందండి. మరి ఆయన ఇచ్చిన ఆయుష్యాన్ని బట్టి, ఆరోగ్యం బట్టి, ఆహారం బట్టి మనమందరం ఈ భూమి మీద స్థితిలో బ్రతుకున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆత్మ అంటే ఏమిటి? ఏమండి, ఈరోజు నువ్వు నేను ఉన్నామంటే ఆత్మ ఉంది. ఆత్మ లేకపోతే ఈ అవివాలు ఏవి కూడా మరి పనిచేయవు. అవివాళ్ళ దేవుడు ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మని అయితే ఎవరు ఇచ్చాడంటే ఆలోచించగలిగితే ఆయన ఇచ్చాడు అని బైబిల్ అంతా బోధిస్తుంది. ఈరోజు నువ్వు నేను ఉన్నామంటే దేవుడు ఇచ్చిన ఊపిరిని బట్టి, ఆయుష్యాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి ఉన్నాం. ఈరోజు నీకు నాకున్న అభివాలు ఎవరిచ్చారని ఆలోచించగలిగితే, అమ్మ కానీ నాన్న కానీ ఆలోచించగలిగితే మనకి అన్నీ కూడా అభివాలన్నీ ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎవరంటే అంటే దేవుడు ఆత్మని బైబిల్ అందం బోధిస్తుంది. ఆత్మగా ఉన్న దేవుడు నీకోసం నా కోసం ఆలోచించి ఈ అనంత విశ్వాన్ని కలిగించి మన కొరకు మరి దేవుడు రోజు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడంటే మనము ఆయన కోసం బతుకుతామని. ఏమండి చూడండి, ఈరోజు ఎన్నో ఆకుకూరలు, ఎన్నో కాయగూరలు అవన్నీ దేవుడు చేశాడు. ఎందుకు చేశాడంటే మనకి ఆకలి ఉందని ఆహారం కోసం. పిల్లల దయచేసి గమనించండి, దేవుడు ఆత్మ ఉన్న దేవుడు మన కోసం ఆలోచించి ఈ అనంత విశ్వాన్ని, ఈ గాలిని, నీటిని, ఈ పంచభూతాన్ని, ఈ భూమిని చేశాడండి. ఈ భూమి ఎవరిచ్చాడని ఆలోచించగలిగితే దేవుడు ఇచ్చాడండి. మన అమ్మకైనా, మన నాన్నకైనా, మనకి ఎవరికైనా సరే ఈ భూమి ఎవరిచ్చాడంట దేవుడు ఇచ్చాడని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. భూమి మీదకి వచ్చిన మనము మరి ఎవరి కోసం ఆలోచించాలంటే ఆయన కోసం ఆలోచించాలని బైబిల్ గ్రంథం బోధిస్తుందండి. పిల్లరా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. ఏమండి, నీకు ఈ అందమైన ఆకారాన్ని ఇచ్చి, ఈ అందమైన దేహాన్ని ఇచ్చి ఆయన కోసం ఆలోచిస్తామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమండి, బైబిల్ అనే మహాజ్ఞానం బోధిస్తుంది, దేవుడు నీకు నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంతో మనం ఏం చేయాలంటే ఆయన కోసము ఆలోచించాలి. ఆయన కోసం మనము మరి జీవించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఎన్నో పక్షులు, మరి చేపలు, మరి ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ నీ కోసం నా కోసం ఉన్నవి. ఇలా ఉండమని ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పాడు. ఆత్మకి దేవుడు ఒక లోకాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆయన ఉండే లోకం, ఆ లోకంలో ఆనందము, సంతోషము ఉంటుంది. సుఖము, దుఃఖము, సుఖమే మాత్రమే ఉంటుందండి, దుఃఖం అయితే ఉండదండి. రాత్రి పగలు అసలే ఉండవండి. మరి ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద బతుకున్నప్పుడే మనము బైబిల్ చెప్పినట్లు బతకాలి. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచమని చెప్తుంది బైబిల్. పిల్లరా, బైబిల్ అంటే మన అందరికీ కూడా అవసరం. ఏమండి, అందరికీ కూడా ఈ ఆహారం అవసరం, అందరికీ కూడా మరి అన్నీ అవసరం దేవుడు పెట్టాడండి. అలాగే బైబిల్లో కూడా ప్రతి మాట కూడా అందరికీ కూడా అవసరం. ఆత్మ రక్షించేది ఎవరంటే దేవుడేనండి. అందుకే బైబిల్ చెప్తుంది, మీలో నాటబడిన ఆత్మను రక్షించుకుంటూ సాత్వికంతో మరి వాక్యాన్ని అంగీకరించమని. ఏమండి, భూమి మీద బతుకుండగానే మనము వాక్యాన్ని అంగీకరించి ఈ దేహంతో దేవుని అంటే మనము దేవుని లోకానికి వెళ్ళలేమండి. ఈరోజు నీకు నాకు అవకాశం ఉంది. ఏమండి, ఆయుష్కాలం ఉంది కాబట్టి, ఆహారం ఉంది, ఆయుష్కాలం ఉంది కాబట్టి, ఆరోగ్యం ఉంది కాబట్టి మనము దేవుని నమ్ముకోవాలి. దేవుని గురించి ఆలోచించాలి. పిల్లరా, ఎందుకంటే ఆరోగ్యం ఉన్నప్పుడే ఏదైనా మనము ఈ భూమి మీద ఉండగలం. ఆరోగ్యం లేకపోతే, ఆత్మ లేకపోతే ఏమీ మనం ఉండలేమండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, ఆయుష్కాలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము తన కోసం ఆలోచిస్తామని, మనము తన కోసం జీవిస్తామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమండి, మనము ప్రతిరోజు ఎన్నో తప్పులు చేస్తాం, కానీ తప్పులు చేస్తున్న మనల్ని
దేవుడు ఏమీ అనకుండా ప్రేమిస్తున్నాడు, తన కృపని తన దయని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి భూమి మీద బతుకుండగానే మరి మీ ఆత్మ రక్షించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోనంటే ఆత్మ రక్షించుకుంటూ పిల్లల యేసుక్రీస్తు ప్రభువు నీ పాప నిమిత్తము నా పాప నిమిత్తము మరి ఘోరాతిఘోరంగా మరణించారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత లభిస్తుందని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. పిల్లరా దయచేసి గమనించండి. పిల్లరా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన ఏం విశ్వాసం ఉంచిన వాడికి నిత్యం దొరుకుతుంది. కాబట్టి ఒక విషయాన్ని గమనించండి. అందరికీ వందనాలు.